ఇక కాంగ్రెస్ వైపు బీజేపీ ముఖ్య నేతలు చూస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఈటెల, డీకే అరుణ, విజయశాంతి రహస్య మంత్రాలు జరిపినట్లు తెలుస్తా ఉంది. వీరితో పాటు మరికొంతమంది పీఆర్ఎస్ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందుకే కాంగ్రెస్ మూడో లిస్టు ఆలస్యానికి కారణంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విడుదల కానున్న కాంగ్రెస్ మూడో లిస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ వైపు బీజేపీ ముఖ్య నేతలు చూస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఈటెల, టీకే అరుణ, విజయశాంతి రహస్య మంత్రాలు జరిపినట్లు తెలుస్తా ఉంది. వీరితో పాటు బీఆర్ఎస్ మరికొంతమంది నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందుకే కాంగ్రెస్ మూడో లిస్టు ఆలస్యానికి కారణంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విడుదల కానున్న కాంగ్రెస్ మూడో లిస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి దీని మీద? థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ మూడో జాబితా ఏ క్షణమైనా విడుదలవుతుందని నిన్న నుంచి కాంగ్రెస్ నాయకులు నేను చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు కాంగ్రెస్ మూడో జాబితా అయితే రాలేదు. ఈ జాబితాలో 19 పేర్లు రాసిన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 2 విడతలుగా 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 19 మందిలో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించని నిన్న గాంధీ భవన్ వర్గాలు కొంత బయటకు చెప్పాయి. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నుంచి రూరల్ నుంచి షబ్బీర్ అలీ మాజీ మంత్రి పోటీ చేస్తారని చెప్పారు. అంటే 2 పోలు ఇంకొక 17 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం. ఈ స్పష్టత విషయంలో ఇటు సిపిఐతో పొత్తుల విషయం కొంత కొలిక్కివచ్చం అనిపిస్తుంది. ఒక సీటుతో సిపిఐ సరిపెట్టుకుంటే వాళ్ళతో క్లారిటీ వచ్చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశం మీద ఇటు సిపిఐ నాయకులు, కాంగ్రెస్ నేతలు కొంత చర్చిస్తా ఉన్నారు. అది కొంత స్పష్టత రావచ్చు. మరోవైపు ఇటు బీజేపీకి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి, తర్వాత విజయశాంతి, మరికొంతమంది ఈటల రాజేందర్, డీకే అరుణ, వీళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాల పట్ల వారు కొంతకాలంగా కొంత గందరగోళంలో, అయోమయంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళతోటి ఏఐసిసి వర్గాలు, ఏఐసిసి నేతలు కొంతమంది టచ్లోకి వచ్చారు. వాళ్ళను కాంగ్రెస్ లో చేర్పిస్తే వాళ్ళకు ఏ స్థానాలు కావాలన్న విషయంలో స్పష్టత వస్తుంది. కాబట్టి ఆ తర్వాత అంటే వాళ్ళకు గద్వాల నుంచి కానీ మిగతా నియోజకవర్గాల నుంచి వాళ్ళు కోరితే ఏ రకంగా వాళ్ళకు అడ్జస్ట్మెంట్ చేయాలి స్థానాలను, అసెంబ్లీ స్థానాలను అనే విషయంలో కొంత స్పష్టత రావాల్సిన అవసరం. ఈ 3 అంశాలు, ఒకవైపు సిపిఐ నుంచి పొత్తు, రెండో వైపు బీజేపీకి సంబంధించిన అంశం, మూడో వైపు కాంగ్రెస్ లోని కొంత ఉన్నటువంటి అలజడిని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ 3 అంశాల మీద కొంత స్పష్టత వచ్చిన తర్వాత మూడో జాబితా వెలువడే మొత్తంగా చూస్తుంటే బీజేపీకి సంబంధించి సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడడము, కొంత అంటే ఎన్నికల సమయంలో బీజేపీ చేరికలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అందుకు భిన్నంగా చేరికలు కాకుండా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతామని మరికొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ ఆఫర్లను అంటే అసెంబ్లీలో టికెట్ కావాలా, లోక్సభలో కావాలా, ఇస్తే ఎలా ఉంటుంది అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆఫర్లను బీజేపీ నాయకుల ముందు ఉంచింది. కాబట్టి వాళ్ళు ఈ స్పష్టత వచ్చిన తర్వాత బీజేపీ మూడో జాబితా విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారు రెడ్డి కృష్ణమూర్తి, నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు బీజేపీలో అనేది మనకి ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. సో ఎలక్షన్ టైం వచ్చినా కూడా ఇంకా నేతలకి ఆ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అదేవిధంగా విజయశాంతి కూడా ట్విట్టర్ వేదికగా తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా నాకు మాట్లాడే కోసం కూడా కల్పించట్లేదు. అయినా కానీ ఎలక్షన్ టైం వచ్చినా కానీ ఇంతలా మొండిఘట్టంగా ఉంది హైకమాండ్ అనేది గట్టిగా వినిపిస్తున్న వార్త. సో దీన్ని ఎలా చూడాలి? బీజేపీ మనం మొదటి నుంచి అనుకుంటుగా కొంత అంటే పార్టీ వీడే వారి విషయంలో పట్టించుకోవద్దు, ఉన్నవారి విషయంలో పట్టించుకోవాలని పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కానివ్వండి, వివేక్ వెంకటస్వామి విషయంలో కానివ్వండి, తాజాగా విజయశాంతి విషయంలో అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి కన్నా ముందు నుంచే విజయశాంతి కొంత పార్టీ కార్యక్రమాల దూరంగా ఉంటాను, పార్టీలో జరుగుతున్న నిర్ణయాలు కానీ, గతంలో కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేదికపై రావడానికి కూడా విజయశాంతి వ్యతిరేకించారు. నేను వేదికను పంచుకోలేను, ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ వాదులపైన దాడులకు తెలిపిన వాళ్ళతో నేను ఇప్పుడు వేదికను పంచుకోలేదని చెప్పేసి ఆమె ఓపెన్ గానే చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఈ రకంగా మనం చూస్తూ ఉంటే
ఆ, కొంతకాలంగా విజయశాంతి విషయంలో కూడా అధిష్టానం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా అదే, అంటే ఉండే వాళ్ళు ఉండని, పోయే వాళ్ళు పోని, ఖచ్చితంగా మేము చేసే పనులు మాత్రమే మేము చేస్తాము. వాళ్ళం అంటే అసంతృప్తితో ఉన్న నాయకులను పట్టించుకోము. ఇంతకాలం పార్టీ కోసం ఎవరు పనిచేస్తారో వాళ్ళే ఉండాలి అనే ఉద్దేశంతో అధిష్టానం ముందుగా స్పష్టమవుతుంది. కాబట్టి అసలు అంటే ఇప్పుడు విజయశాంతి కానీ లేదంటే కొండా విశ్వేశ్వరరెడ్డి జనసేన పొత్తు విషయంలో కొంతకాలంగా పార్టీ నాయకత్వం మీద పోరాటం చేస్తూ ఉన్నారు. జనసేనకు తాండూరు, శేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ స్థానాలు ఇవ్వద్దు అని చెప్పేసి, అంటే ఈయన చేవెళ్ళే లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి కొంతకాలంగా ఆశ పెట్టుకున్నా అందుకు సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో మూడుకి మూడు, అంటే చేవెళ్ళ నియోజకవర్గంలోని 3 నియోజకవర్గాలను జనసేనకి ఇవ్వడం ద్వారా రాబోయే కాలంలో బీజేపీకి కొంత గడ్డు పరిస్థితి ఉంటుందని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ పైన పోరాటం చేస్తాం. అయినప్పటికీ జనసేన పొత్తుల్లో భాగంగా తాండూరు, చెల్లింగంపల్లి స్థానాలను జనసేనకు బీజేపీ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. పార్టీని వీడేందుకు కూడా ఆయన సన్నద్ధం ఉన్నారు. పార్టీ అంటే తన సన్నిహితులు, అభిమానులతోటి ఆయన చర్చిస్తా ఉన్నారు. ఆయన కూడా పార్టీని వీడుతున్నారు. అంటే అయినప్పటికీ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి గతంలో వచ్చిన ప్రాధాన్యం బీజేపీ ఇవ్వట్లేదు. పార్టీ నాయకత్వం కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యం అంటే ఉంటే ఉండండి, పోతే పోండి, మేము తీసుకున్న నిర్ణయాలే సరైనవి అని చెప్పేసి అసంతృప్తి వాళ్ళని బుజ్జగించే కార్యక్రమాలు చేశాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీలోని అసంతృప్తి కానీ బీజేపీ సీనియర్ల పైన దృష్టి పెట్టి ప్రత్యేక ఫోకస్ పెట్టి వాళ్ళను పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విధంగా కొంత కార్యాచరణ చేయడంతో బీజేపీ శ్రేణుల్లో కొంత గందరగోళం ఏర్పడుతుంది. బీజేపీ కూడా ఎన్నికల సమయంలో రోజు రోజుకు నీరసించి నిస్సత్వకు గురవుతున్న విషయం స్పష్టమవుతా ఉన్నది. వారు రైట్ కృష్ణమూర్తి, అయితే ఇటు ఈటెల విషయానికి వచ్చేసరికి ఆయన కోరిక మేరకు అటు హుజురాబాద్లోని గజ్వేల్లో కూడా 2 సీట్లు ఆయన కేటాయించారు. ఆయన గల మళ్ళీ పార్టీ మార్పుపై ఆయన చర్చిస్తున్నారు అంటే ఇక్కడ బీజేపీ లోపమా, కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనుకోవచ్చా? ఏ విధంగా చూడాలి అసలు? మొదటి నుంచి ఈటల బీజేపీ నాయకత్వం మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు. మొదట్లో చేరారు. హుజూరాబాద్ విజయం తర్వాత ఆయన కొంతకాలం బీజేపీ నాయకత్వానికి విధేయుడిగా పనిచేసినప్పటికీ ఆ తర్వాత పార్టీ పైన, పార్టీ శ్రేణుల పైన తన పెత్తనం చెలాయించాలి అన్న ఉద్దేశంతో ఆయన కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే బండి సంజయ్ మీద ఆయన పోరాటం చేశారు. బండి సంజయ్ని అధ్యక్ష పదవిని తప్పించాలని చెప్పేసి అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఈటల కొంత సక్సెస్ అయ్యారు. బండి సంజయ్ని ఆలోచనంగా మార్చేశారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల విషయం, అంటే అసెంబ్లీ టికెట్ల విషయంలో కానీ మిగతా అంశాల విషయంలో కానీ ఆయన మరోసారి తన ఆధిపత్యం కోసం అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే అధిష్టానం అసలు విషయాన్ని గ్రహించి ఈటలకు అంటే ఇచ్చిన ప్రాధాన్యత సరిపోతుంది, మరింత ప్రాధాన్యత ఇవ్వకూడదు అని అధిష్టానం నిర్ణయించి ఆయనకు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచే పరిస్థితి తీసుకొచ్చారు. దీంతో ఆయన కొంతకాలంగా కొద్ది రోజులుగా బీజేపీ నాయకత్వం పట్ల, బీజేపీ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయినప్పటికీ అది ఏమాత్రం బయటపడకుండా గజ్వేల్లో కేసీఆర్ను ఓడిస్తాం, ఖచ్చితంగా బీజేపీ అధికారం చెప్తున్నప్పటికీ ఆయన అధిష్టానం అంటే బీజేపీ అధిష్టాన నిర్ణయాల పట్ల ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని, అసమ్మతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పైన కూడా కాంగ్రెస్ పార్టీ కొంత గురిపెట్టి ఆయనను కాంగ్రెస్లోకి రప్పిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా కొంత ఆలోచన చేసి పార్టీ అంటే ఇటు డీకే అరుణ కానీ లేదంటే కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తే బీజేపీ పూర్తిగా నిరసించిపోతుంది. ఎన్నికల సమయంలో అంటే ఎన్నికలు ముంచుకొచ్చి ఎన్నికల సమయం ఉన్న నేపథ్యంలో పార్టీలో బీజేపీలోని కీలక నేతలు ఒక్కొక్కరు బయటకు రావడంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో కూడా విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తా ఉన్నది. ఇది కొంత ఫలించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వారు రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.